హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి జోహో కంపెనీ నుంచి మనకి ఎలాంటి కోడింగ్ లేని ఐటీ జాబ్ అయితే రిలీజ్ అయింది. సో పర్ మంత్ వచ్చేసరికి శాలరీ మనకి 35K ఆర్ అబోవ్ కూడా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమం కంపెనీ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ రోల్స్ కానీ ఐటీ రోల్స్ కానీ వాళ్ళే ల్యాప్టాప్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే కొన్ని కంపెనీ సైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అవి ఓన్లీ కంపెనీ ల్యాప్టాప్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలం. సో దానికోసమే వాళ్ళు కంపెనీ ల్యాప్టాప్ అనేది వర్క్ చేయడానికి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది గైస్ ఈ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా ఉండదన్నమాట. కంప్లీట్లీ ఫ్రీగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఫ్రీగానే జరుగుతుంది. సో ఈ జాబ్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ అనమాట. ఎలాంటి ఎక్స్పైర్ అయిపోయిన జాబ్ అయితే కాదు. జస్ట్ 1 డే అగోనే మనకి లింక్డ్ఇన్ పేజ్లో అయితే జోహో కంపెనీ వాళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో మనకి రిలీజ్ అయింది. మీరు అప్లికేషన్ అనేది కంపెనీ వెబ్సైట్లోనే .com అనే కెరీర్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జోహో కంపెనీ వల్ల కెరీర్ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కొంచెం లేట్ అయినా కానీ మీకు ఎగ్జాక్ట్గా కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయినవే ఫ్రెష్ జాబ్ అప్డేట్సే తీసుకొస్తూ ఉంటాను. కొంచెం లేట్ అయినా కానీ మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్సే, అది కూడా రీసెంట్గా రిలీజ్ అయినవి జెన్యూన్ జాబ్ అప్డేట్సే చెప్తూ ఉంటాను గైస్ ఈ ఛానల్లో వచ్చేసరికి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా టుడే జాబ్ అప్డేట్ గురించి చెక్ చేద్దాం కంప్లీట్ డీటెయిల్స్. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ జోహో కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఈ రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు careers.johocorp.com అని వీళ్ళ యొక్క అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఈ రోల్ అనేది రిలీజ్ అయింది. ప్రజెంట్ హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ అనమాట. వీఆర్ హైరింగ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ అని అప్డేట్ చేశారు. వర్క్ లొకేషన్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత చెన్నై లొకేషన్కి వెళ్ళి మీరు జాబ్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి 0 to 7 years అని ఇచ్చారు ఇక్కడ. 0 to 7 years అంటే ఫ్రెషర్స్ నుంచి మినిమం 7 years అప్ టు 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కస్టమర్ ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి త్రూ ఫోన్ కాల్ ద్వారా అయినా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, చాట్ ద్వారా అయినా కానీ వాళ్ళకున్న క్వరీస్ని అయితే మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇది BPO అయితే కాదు, ఇది కంప్లీట్లీ ఐటీ రోల్ అనమాట. మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. ఈజ్ జోహో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ ఈజ్ అన్ ఐటీ రోల్ ఆర్ నాన్ ఐటీ అని టైప్ చేయండి. వెంటనే మీకు రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. నాకైతే నేను కూడా ఈ విధంగా అయితే సెర్చ్ చేసి చూసాను. ఇది కంప్లీట్లీ ఐటీ రోల్ అనే నాకు గూగుల్లో అయితే రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరైనా చెప్పారంటే బ్లైండ్లీ అప్లై చేయకుండా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇందులో వచ్చేసరికి హెల్పింగ్ customers with basic troubleshooting, configuration difficulties and advanced technical issues in the product by working closely with the development team. డెవలప్మెంట్ టీమ్తో వర్క్ చేస్తూ కస్టమర్స్కి ఉన్న క్వరీస్ని మీరు ట్రబుల్ షూట్ అయితే చేయాలి. చిన్న చిన్న కామెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి యూజ్ చేసి మీరు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ప్రాంప్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ టు ద డెవలప్మెంట్ టీమ్. కస్టమర్స్కి ఉన్న క్వరీస్ని అయితే మీరైతే కంప్లీట్లీ కస్టమర్స్కి ఉన్న క్వెరీస్ మీదే వర్క్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ టీమ్తో అయితే కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే అప్డేట్ చేశారు. వీఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ విత్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి వచ్చేసరికి మీకు కీ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు మనకి స్పీకింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు కాబట్టి ఇవి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. అండ్ అనలైటికల్ లిజనింగ్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్.
సో కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు చెప్పేది మనం క్లియర్గా వినాలి. విన్న తర్వాత మనం రెస్పాన్స్ ఇవ్వాలి. సో వాళ్ళు మాట్లాడుతూ మనం మాట్లాడుతూ ఇలాగైతే ఈ విధంగా అయితే ఉండకూడదు. ఫస్ట్ కస్టమర్ మాట్లాడేది మనం అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా అయితే మీకు ఉండాలి గైస్. అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ గ్రేట్ ఎంథ్యూజిజం ఫర్ హెల్పింగ్ కస్టమర్స్, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. బేసిక్ స్కిల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ రోల్కి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనకి బోల్డ్ చేసి కూడా అప్డేట్ చేశారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంప్లీట్లీ మీకు నైట్ షిఫ్టే ఉంటాయి వాటిలో మీరు చేయడానికి. సో మీకు క్యాపబిలిటీ అయితే ఉండాలి యూఎస్ టైమింగ్స్ అయితే వర్క్ చేయాలని. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు గైస్. మీరు నైట్ షిఫ్ట్కి రెడీగా ఉంటేనే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. కొంతమందికి ఏంటంటే ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్లో కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కానీ చేయగలరు. నైట్ షిఫ్ట్ అయితే చాలామందికి కొంతమందికి అయితే పడదనమాట. సో అంటే నిద్రకు ఉండాలి కదా, నైట్ అంతా కూడా మనకు మేల్కొని వర్క్ అయితే చేయాలి. సో ఎవరైతే నేను నైట్ షిఫ్ట్లో కూడా చేయగలను, సో ఈ జాబ్ నాకు ఓకే అనుకుంటారో సో వాళ్ళ అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. సో ఇదనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండి బేసిక్ ఇంగ్లీష్ వచ్చి మీకు ఈ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అయితే ఇది కంప్లీట్గా ఐటీ రోల్. సో రోల్ వచ్చేసరికి సపోర్టింగ్ అయితే ఉంటుంది మనకి, టెక్నికల్ సపోర్ట్ రోల్ అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నాను సో ఆ పేజ్ లింకే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ టాప్లో కూడా మనకి ఇక్కడ టాప్లో అయితే మనకి డీటెయిల్స్ ఉంటాయి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది ఇక్కడ. సో మీ నేమ్ ఏవైతే స్టార్ మార్క్ రెడ్ కలర్లో చూస్తున్నాం కదా అవన్నీ కూడా మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నేము జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఆ ఫీమేల్ అనేది. అండ్ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా ఇండియా +91 ఉంటుంది. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఈ యొక్క బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేసరికి ఫ్రెషర్స్ అయితే 0 ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే కొన్ని మనకి ఆప్షన్స్ ఇచ్చారు, ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కరెంట్ ఎంప్లాయర్ డీటెయిల్స్ ఫ్రెషర్స్కి నాట్ అప్లికేబుల్ కాబట్టి ఎన్ఏ కానీ నాట్ అప్లికేబుల్ కానీ మెన్షన్ చేయండి. సో కరెంట్ డిజైనేషన్ ఇది కూడా ఫ్రెషర్స్కి నాట్ అప్లికేబుల్. కరెంట్ సిటీసీ ఇది కూడా ఫ్రెషర్స్కి నాట్ అప్లికేబుల్. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి, దానికి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నోటీస్ పీరియడ్, ఎక్స్పెక్ట్ సిటీసీ కూడా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నోటీస్ పీరియడ్ ఇది వచ్చేసరికి ఇమీడియట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీ యొక్క ఆర్గనైజేషన్ తగ్గట్టు కొన్ని కంపెనీస్లో 1 మంత్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 2 మంత్స్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో మనకి 90 డేస్ అంటే 3 మంత్స్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టు అయితే సెలెక్ట్ చేసుకోండి. స్కిల్స్ అయితే మీకు ఏ స్కిల్స్ వచ్చో ఇక్కడైతే మనకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఇది కంపల్సరీ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓన్లీ మీరు నైట్ షిఫ్ట్కి ఓకే అయితేనే ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అండ్ హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూ విత్ జోహో ఇన్ ద లాస్ట్ 6 months? ఒకవేళ లాస్ట్ 6 monthsలో జోహో ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యి ఉంటే కూలింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎస్ ఆర్ నో అనేది బేస్డ్ ఆన్ దట్ సెలెక్ట్ చేసుకోండి. హౌ డూ యూ నో అబౌట్ దిస్ వేకెన్సీ? ఈ వేకెన్సీ గురించి అసలు మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ యూట్యూబ్ అనేది ఉంది కాబట్టి మీరు యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్నాలెడ్జ్మెంట్ అన్నీ నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ అని చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయాలి. అండ్ మీ రెజ్యూమ్ అనేది అప్డేటెడ్ రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ చేయండి. క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది ఇక్కడ. ఇక్కడ ప్రజెంట్ నాకు ఈ కోడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఉన్నది. మీకు వచ్చేసరికి వేరేది డిస్ప్లే అవ్వచ్చు. ఆ క్యాప్చా కోడ్ని మనం ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది జోహో కంపెనీకి సబ్మిట్ అయిపోతుంది. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ స్టెప్స్కి అయితే వాళ్ళు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అని సెండ్ చేస్తారు గైస్. మేబీ టెస్ట్ కానీ లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి కానీ ఈ రోల్లోకి అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. కంప్లీట్లీ 100% మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దట్టు మీకు డైరెక్ట్ అప్లై లింక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఎలాంటి ఎక్స్టర్నల్ సైట్స్లోకి వెళ్ళే పని లేకుండా నేను చూసే వెబ్సైట్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కెరీర్ వెబ్సైట్స్ ఉంటాయి మ్యాక్సిమం, లేదంటే లింక్డ్ఇన్ కానీ నౌకరీలో కానీ
సో రిలీజ్ అయిన జాబ్స్నే చెప్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.